ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు కావడంతో అమరావతిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రదేశంలోనే నేలను చదును చేస్తున్నారు సిబ్బంది. బహిరంగ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించింది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. వచ్చే నెల 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. అందులో భాగంగా అమరావతి రీలాంచ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం ప్రధాని మోడీ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం దగ్గర ఉన్నాం. ఏపీ సచివాలయం వెనక వైపు, అంటే గతంలో P4 సమావేశం ఏదైతే జరిగిందో P4 ప్రారంభోత్సవ కార్యక్రమం ఎగ్జాక్ట్లీ సచివాలయానికి వెనక సైడ్ ఉన్న ప్రాంతంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ P4 కార్యక్రమం జరిగిన ప్రాంతంలోనే మోడీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ నేల చదును చేయటం దగ్గర నుంచి పనులు మొదలెట్టిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నతాధికారులు దీని మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. దీని మీద ఒక నోడల్ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది. ప్రధాని పర్యటనని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ బహిరంగ సభ జరిగే ప్రాంతం దగ్గర అంతా నేలంతా చదును చేసి దీన్ని పూర్తి స్థాయిలో రెడీ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ప్రాంతం అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం రేపు సోమవారం నాడు సమావేశమై కొన్ని కీలక విషయాలు కూడా చర్చిస్తుంది. కొన్ని కమిటీలు కూడా ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 1,00,000 మందితో బహిరంగ సభ, అంటే 50,000 మంది గ్రౌండ్లో ఉండేలాగా, మిగిలిన వాళ్ళు రోడ్ షోల రూపంలో కానీ మోడీకి స్వాగతం పలకడానికి అమరావతి రాజధాని ఎంట్రన్స్ నుంచి ప్రధానంగా ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ఈ చుట్టుపక్కల జిల్లాల అన్నిటి నుంచి కూడా దాదాపు 1,00,000 మంది ప్రజలు ఈ సమావేశానికి వచ్చేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఈ మొత్తం గ్రౌండ్లో 50,000 మంది పట్టిలాగా బహిరంగ సభ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ టూర్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతి రీలాంచ్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే టెండర్లు పిలిచారు. శాశ్వత సచివాలయానికి సంబంధించి, రాజ్భవన్కు, అసెంబ్లీకి సంబంధించి, హైకోర్టుకు సంబంధించి టెండర్లు పిలిచి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజధాని పనులు కూడా ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల మోడీ పర్యటన తర్వాత పూర్తి స్థాయి పనులు కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విదేశీ పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్లి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ టూర్కు సంబంధించి చర్చిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చాలా ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను సక్సెస్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సీఎస్ కూడా రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వేసవకాలం, అందులో మే నెల మొదటి వారం అంటే విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ వచ్చి జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటికి సంబంధించి ఇతరత్ర ఏర్పాట్లు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మిస్ అవ్వద్దు. అధికారులు కానీ సంబంధిత జిల్లాల కలెక్టర్లు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎస్ అధికారులను ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి బహిరంగ సభకు సంబంధించి ప్రధాని మోడీ టూరు బహిరంగ సభ నుంచి సంబంధించి ఏర్పాట్లు ఇంకా పూర్తి స్థాయిలో జరగనున్నాయి. వచ్చే సోమవారం ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుంది. తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫారెన్ టూర్ ముగించుకుని వస్తారు. పూర్తి స్థాయిలో ఒక వారం 10 రోజులు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు, అమరావతికి సంబంధించి ప్రధాని నోటి వెంబడి ఎలాంటి మాటలు వస్తాయి, ఆయన ఏదైనా వరాలు కురిపించే అవకాశం ఉందా, ఈ రకమైన చర్చ కూడా ప్రధాని నరేంద్ర మోడీ టూర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఓవరాల్గా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాజధానికి సంబంధించి రీలాంచ్ కార్యక్రమానికి వచ్చే నెల 2న సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ రావడం, అదే టైంలో బహిరంగ సభ జరగడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ప్రధాని నరేంద్ర మోడీ టూర్కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.